ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంటున్న మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృప మనకు తోడుగా ఉండడాన్ని బట్టి ఆయన అనాది ప్రణాళిక చెప్పిన ఉదయకాలము ప్రార్థనలతోటి సాయంకాలపు ఒక అంశం మీద దైవ సేవకులు మాట్లాడే వర్తమానాలు వింటూ మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటూ ఉజ్జీవంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రార్థనలు, ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఒకవేళ మరింత మందికి వీటిని షేర్ చేయాలని కనుక ఆశపడితే ఆగక వాయిదా వేయకుండా ఇప్పుడే ఈ వర్తమానాలు అనేక మందికి పంపించి ఇంకా ఎవరైనా ప్రార్థన అవసరత కలిగిన వారు ఉంటే వారిని సహితము ఈ గ్రూప్లో మీరు యాడ్ చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఎవరైనా ఒక్కొక్క ఆడియోని మిస్ అయితే గనక మరలా వీటన్నిటిని కూడా బీబీసీ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనం పోస్ట్ చేస్తూ ఉన్నాం. లింక్స్ వారానికి ఒకటి ఇవ్వబడుతూ ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. దానిలో ప్రతి దినము సాయంత్రం 7 గంటలకు ఒక ఆడియో మెసేజ్ వస్తుంది, గమనించండి. మనలో అనేకులు సక్సెస్ కావాలని ఆరాటపడుతూ ఉంటారు. మనలో అనేకులు ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అయితే దాన్ని పొందుకోవడానికి ప్రయత్నాలు చేయరు. దాన్ని ఎలా పొందుకున్నాలో చాలామందికి తెలియదు. అందుకనే అనేకులు అనుకుంటారు కానీ సాధించలేకుండా ఉంటారు. అయితే ఒక చీమను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ చీమ కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఆ చీమ నేర్పే పాఠాలను బట్టి మన జీవితాలు ఉన్నతమైన స్థానంలో పెట్టుకొనవచ్చు. ఇక్కడ చీమ నేర్పే పాఠాలు మనకి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8, 9, 10 వచనాలు గనక మనం చూస్తే ఈ మాటలు ఉంటాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరుచుకును, కోతకాలముందు ధాన్యము కూర్చుకొనును. ఇక్కడ రాయబడుతున్న మాటలు ఒక సోమరితోటి జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం రన్ను పడుకుంటావు, ఇంకెంతసేపు నిద్రిస్తావు? నువ్వు అలా పడుకుంటే దోపిడిదారుడు వచ్చినట్టు దారిద్ర్యం ఎద్దకు వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్టు లేమిని ఎద్దకు వస్తుంది. నీ జీవితం ఎప్పుడు కూడా కష్టాలమయమై ఉంది. ఎప్పుడు కూడా సక్సెస్ అనేది నీ జీవితంలోకి రాదు. ఒకవేళ రావాలి అని కోరుకుంటే ఒక చీమను జ్ఞాపకం పెట్టుకో, చీమను బట్టి నీ జీవితాన్ని మార్చుకో, చీమ నేర్పించే పాఠాలను నీ జీవితంలో అలవాటు చేసుకో, విను జాగ్రత్తగా అంటూ ఉన్నాడు. చీమ ఏం పాఠాలు నేర్పిస్తూ ఉందంటే, చీమను చూసి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే, చీమ కష్టపడతా ఉంటుంది. చీమ కష్టపడతా ఉంటుంది. ఇక్కడ రాయబడిన 6వ వచనం కాడి నుంచి జాగ్రత్త చూస్తే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా, అవి వేసవకాలం ముందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలం ముందు ధాన్యము కూర్చుకొనును. అవి కష్టపడి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అవి కష్టపడి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అవి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాయి చీమలు. అవి చాలా చిన్నవి, మనకు ఒక్కొక్కసారి కనపడవు కూడా, కానీ చాలా కష్టపడుతూ ఉంటాయి. వేసవికాలం ముందు రైతు ఎంతైతే కష్టపడతా ఉంటాడో, ధాన్యమును కూర్చుకొనడానికి కోతకాలం ముందు రైతు ఎంత శ్రమ పడతాడో దానికంటే ఎక్కువగా చీమలు కష్టపడుతూ ఉంటాయి. చీమ కష్టము, రైతు కష్టము ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. రైతు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, రైతు తను 3 నెలల కష్టాన్ని చూపించుకోవడానికి కష్టపడుతూ ఉన్నట్లుగా చీమ తాను కష్టపడి సంపాదించుకుని కూర్చుకుంటూ ఉంటుంది. సోమరులైన అనేకులు చీమను చూసి నేర్చుకునే పాఠం ఏంటంటే కష్టపడాలి. ఈ రోజుల్లో అనేకులు కష్టపడట్లేదు, కష్టపడకుండానే సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు. అనేకులు చూస్తూ ఉన్నాం, ఈరోజు బెట్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఐపీఎల్ బెట్టింగ్స్ అని యాప్స్లో బెట్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఇన్స్టంట్గా మనీ వచ్చేయాలి, కష్టపడకుండానే సంపాదించేయాలి. అనేకులు అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. అనేకులు అప్పుల పాలైపోయి ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్లకు తెలియనిది ఒకటి ఏంటంటే, కష్టపడి పని చేస్తే దానికంటే ఎక్కువగా సంపాదించవచ్చు. కష్టపడుకుని పని చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు. కష్టపడి సంపాదించుకుంటే సుఖంగా ఉండొచ్చు. ఒక రైతును చూస్తే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటాడు. కష్టపడితే అతను మంచి ఆరోగ్యంగా ఉంటాడు, 10 మందికి ఆహారాన్ని అందిస్తూ ఉంటాడు. అదే రైతు దగ్గర అదే ధాన్యాన్ని జాగ్రత్తగా కూర్చుకుంటున్న చీమ కూడా కష్టపడుతూ ఉంటుంది. చీమ నేర్పే పాఠం ఏంటంటే కష్టపడాలి. కష్టపడితే దేవుడు గొప్ప స్థాయిలో మనల్ని ఉంచుతాడు. అనవసరంగా కష్టపడుకోకుండా సుఖంగా ఉందామంటే మన జీవితంలో దారిద్ర్యం వస్తుంది. చదువుకున్న వచనాలు 9, 10 చూస్తే, సోమరి ఎందాక నువ్వు పండుకుంటావు, ఎప్పుడు నిద్రలేచేది, ఇంకొంచెం కునికెదనని కొంచెం సేపు చేతులు ముడుచుకుని పని ఉండదని నువ్వు అనుకుంటావు. అయితే
దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యం నీ యొద్దకు వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వస్తుందని చెప్తా ఉన్నాడు. ఈ దినాన్ని ఈ వాక్యం వింటున్న నా ప్రియ జనులారా, మీలో ఎవరైనా ఇంకా సోమరితనంతో ఉండి కష్టపడడం అలవాటు లేకుండా ఉంటే కష్టపడండి. ఇదే మంచి సమయం. ఇప్పుడు మీరు కష్టపడితే రాబోతున్న దినాల్లో చక్కగా సుఖంగా ఉండగలరు. చదువుకునే బిడ్డలు చక్కగా చదువుకోనండి. రాబోతున్న దినాల్లో మంచి మార్కులతో పాస్ అయ్యి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. కుటుంబం కొరకు కష్టపడే యజమానులు, యజమానురాలు మీకు ఇవ్వబడిన పనిని కష్టపడి చక్కగా వాటిని నెరవేర్చండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రాబోతున్న దినాల్లో సుఖంగా ఉంటారు. చీమ నేర్పే పాఠము, చీమ ఎప్పుడు కష్టపడుతూ ఉంటుంది. ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. రెండవది, చీమ నేర్పే రెండవ పాఠం ఏంటంటే, అది ఒక ప్లానింగ్ తోటి, మంచి ప్రిపరేషన్ తోటి ఉంటుంది. అది ఒక ప్రణాళిక కలిగి ఉంటుంది. చీమ ప్రణాళిక కలిగి ఉంటుంది. ఇక్కడ రాయబడుతున్నది ఒక కాలము, కోత కాలం ముందు ధాన్యం అది కూర్చుకుంటుంది, వేసవి కాలం ముందు సిద్ధపరుచుకుంటుంది. మనకు తెలుసు అనేకమైన కాలాలు వస్తాయి. అందుట్లో బయటకు వచ్చి ఆహారాన్ని సంపాదించుకునే కాలము, బయటకు రాకుండా సుఖంగా తినే కాలము. అంటే నేను సరిగా మీకు చెప్తున్నా ఉన్నానండి. వేసవి కాలాన్ని అవి ఆహారాన్ని సిద్ధపరుచుకుంటే, తర్వాత వచ్చే వర్షాకాలము కానీ శీతాకాలం కానీ అవి బయటకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ నెతుక్కోవాల్సిన అవసరత ఎంత మాత్రము ఉండదు. ఒకవేళ వేసవి కాలాన్ని అవి రెస్ట్ తీసుకుని, ఎండగుంది కదా బయటికి ఏం వెళ్తాం, ఎండగుంది కదా ఆహారాన్ని ఇప్పుడేం సిద్ధపరచుకుంటాంలే, చల్లగున్న టైంలో వెళ్దాం అనుకుంటే కనుక అవి తర్వాత రోజుల్లో ఆహారాన్ని పొందలేవు. ఎందుకనంటే కోతకాలమే ధాన్యము చక్కగా ఉంటుంది. కోతకాలం మాత్రమే అవి సులువుగా పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక అవి ప్లాన్ చేసుకుంటాయి ఇయర్ అంతటికి. కోతకాలం ఎప్పుడు వస్తుందో ఆ కోతకాలాన్ని చక్కగా ఆలోచన చేసి ఆ సమయంలోనే అవి చక్కగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఆహారాన్ని సిద్ధపరచుకుంటారు. దే హ్యావ్ ప్లాన్. చెము నేర్పించే పాఠం ఏంటంటే, మనము ప్లాన్ చేసుకోవాలి. టైం ఎప్పుడు మన చేతుల్లో ఉన్నదో జ్ఞాపకం ఉంచుకుని, ఆ టైం ఉండగానే మనం అన్ని చక్కబెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ మన అవసరాలను తీర్చుకునేలాగా మనం ఉంటూ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే మన జీవితంలో ఇది సక్సెస్ రాదు. అంటే అనవసరంగా అవి వర్షాకాలంలో శ్రమ పడకుండా ఉండాలి, శీతాకాలంలో శ్రమ పడకుండా ఉండాలంటే వేసవికాలాన్ని అవి ధాన్యాన్ని సిద్ధపరచుకోవాలి. వేసవికాలం ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. వేసవికాలం ధాన్యం అనుకూలంగా ఉంటుంది. కనుక వస్తాయి, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి దాచుకుంటాయి. తర్వాత కష్టకాలం వచ్చినప్పుడు అవి వాటిని క్షేమంగా, సంతోషంగా, భద్రంగా లోపల ఉంచుకుని తింటూ భుజిస్తూ సంతోషిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో అనేకులు సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే ప్లానింగ్ లేదు. అన్ని వసతులు, అన్ని రిసోర్సులు దగ్గరున్నా కానీ, దేవుడు అన్ని వారికి అందించినా కానీ అనేక సార్లు వాటిని ఉపయోగించుకోరు, పక్కన పెట్టేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత గగ్గోలు పెడతా ఉంటారు, కష్టం వచ్చినప్పుడు బాధపడతా ఉంటారు. ఈ రోజుల్లో అనేక మంది మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు లేవు, కష్టపడడం అలవాటు లేకుండా అయిపోయింది. అనేకులు ఇటువంటి వాక్యాలని వినడానికి ఇష్టపడతా ఉండలేదు. ఉదయాన్ని చూసాను ఒక లెఫ్ట్ అయిపోయారు, నిన్న చూసాను ఒక లెఫ్ట్ అయిపోయారు. ఏంట్రా మీ బాధ అనిపించింది ఒక్కొక్కసారి. బాధ ఏమీ లేదండి, వాక్యం వినడమే బాధ, ప్రార్థన వినడమే ప్రార్థన. అరే ప్రార్థన చేయవు, నువ్వు వాక్యాన్ని వినవు, ఏం చేద్దాము? నువ్వు క్రైస్తవుడుగా ఎలా సక్సెస్ అవుతావు? నీ విశ్వాస జీవితంలో ఎలా ఆటంకాలను, అడ్డులను ఎదుర్కొంటూ ఉంటావు? సీరియల్ పెడితే అరగంట చూస్తూ ఉంటారు, సినిమాకి వెళ్తే 2.5 గంటలు చూస్తూ ఉంటారు, ఎదుటి వాడికి ఫోన్ చేస్తే గంట 2.5 గంటలు మాట్లాడతారు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాక్యం వినలేరా, 2 నిమిషాలు ప్రార్థనలు ఏకీభవించలేరా? ఎందుకో తెలుసా? ప్రణాళిక లేదు వాళ్ళకి. ఒకానొక దినం వస్తుంది వాక్యం అందించబడిన సమయం, ఒకానొక దినం వస్తుంది కనీసం ప్రార్థన అవసరత కోరదామన్నా కానీ అనుకూలంగా లేని సమయము. ఆ సమయంలో ఎంత గగ్గోలు పెట్టినా సమయం ఉండదు. ఆ సమయాన్ని ఇబ్బంది పడతా ఉంటాం. చీమ అటువంటిది కాదు. చీమకు ఒక ప్లాన్ ఉంది. టైం ఉన్నప్పుడు, ఫుడ్ ఉన్నప్పుడే కష్టపడి అవి సంపాదించుకుని దాచుకుంటూ ఉంటాయి. దే హ్యావ్ ప్లాన్. అది హార్డ్ వర్క్ చేస్తుంది, చాలా ప్లానింగ్గా ఉంటుంది. ఆ ప్లానింగ్ని బట్టి అవి చక్కగా జాగ్రత్త పరుచుకుంటాయి. మూడవదిగా చీమ నేర్పే పాఠం ఏంటంటే, అవి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. దే హ్యావ్ సెల్ఫ్ డిసిప్లిన్. అవి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. ఎవరు వాటికి చెప్పక్కర్లేదు. ఇక్కడ చూసినట్లయితే అక్కడ మొదటి 6వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవికాలం ఆహారం సిద్ధపరచుకుంటాయి. వాటికి వాటికి ఒక విచారణకర్త లేడంట, వాటికి అధిపతి లేడంట, వాటికి న్యాయాధిపతి లేడంట. అయినను వాటికి అవే వాళ్ళను వాళ్ళు క్రమశిక్షణ కలిగి వాటికి ఏది కావాలో అదే సగ్గదిద్దుకుంటూ ఉంటుంది. అనేకులకు ఇదిగో నాలాంటి పాస్టర్స్ ఉంటారు, నాలాంటి అన్నయ్యలు ఉంటారు, నాలాంటి టీచర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎన్నో నీతి మాటలు చెప్పి ఎంతో చక్కగా నడిపించడానికి చూస్తూ ఉంటాం.
అయితే చీమలకు పాపం అది లేదు. చీమలకి పాఠం నేర్పించడానికి, చీమలకి ఏ లైన్‌లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని చెప్పడానికి వాటిలకి అధిపతులు ఎవరు లేరు. న్యాయాధిపతులు లేరు న్యాయం తీర్చడానికి. కానీ అవి వేసవి కాలం వచ్చిందంటే అవి ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి బయలుదేరిపోతాయి. క్రమశిక్షణ కలిగి ఉంటాయి. ఒకరు చెప్పక్కర్లేదండి అన్ని సార్లు. అనేక సార్లు చెప్తా ఉంటున్నాను నేను ఈ మధ్యన. వాక్యం ఎవరికైనా అవసరమైతే పంపించండి. ప్రార్థన అవసరత కావాలంటే అడగండి అని. ఒకడు చెప్తాడు మనకి. అనేక సార్లు క్రమశిక్షణ కలిగి మనం ఉండాలి. ఆత్మీయ జీవితంలో పాస్టర్లు అస్తమానం చెప్తా ఉంటారు. అమ్మ ఆదివారం మానుకుంటూ ప్రార్థనకు రావాలమ్మా, పాటలు పాడుకుంటూ ఉండాలి, సాయంకాలం డివోషన్ టైం ఉంటుంది, రావాలి మీరు, ఆన్లైన్ మీటింగ్స్ ఉంటాయి, మీరు అటెండ్ అవ్వాలి అని చెప్తూ ఉంటే వాళ్ళ అసలు క్రమశిక్షణ ఉండదు. ఒకళ్ళు 10 గంటలకు వస్తే, ఒకళ్ళు 11 గంటలకు వస్తే, 12 గంటలకు వస్తూ ఉంటారు. అనేక విధాలుగా జనాలు ఉంటూ ఉంటారు. క్రమశిక్షణ లేని జనాలు ఎలా సమయం వచ్చినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. చీమ నేర్పించే పాఠం ఏంటంటే అవి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. ఎవరు చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళకి తెలుసు ఏ టైంకి ఏం జరుగుతుందో. ఎవరు చెప్పక్కర్లేదండి. ఉదయం ఒక ప్రార్థన వస్తది. ఎవరు చెప్పక్కర్లేదు. సాయంత్రం ఒక వాక్యం వస్తది. వినాలి. విని 10 మందికి వినిపించడానికి సిద్ధంగా ఉండాలి. ఉజ్జీవింపబడిన ఆత్మలుగా మనము చేయాల్సిన పనులివి. చీమ చీమ సైజులో చాలా చిన్నది. చీమ విలువలో చాలా చిన్నది. చీమ దాని జీవితకాలం ఎంతో కూడా మనకి తెలియదు. మన కళ్ళ ముందల కనిపించి వెళ్ళిపోయే చీమ అనేకమైన పాఠాలను నేర్పిస్తూ ఉంది. చీమ నేర్పించే పాఠాలు ఈరోజు మన జీవితంలో ఎంతో ఉన్నతంగా కనపడతా ఉంటాయి. సోమరిగా ఉంటున్న ప్రతి ఒక్కరి జ్ఞాపకం పెట్టుకోనండి. చీమలు సక్సెస్ఫుల్ యానిమల్స్. ఎందుకనంటే అవి కష్టపడతా ఉంటాయి. చీమలు చాలా చక్కనివి. ఎందుకనంటే అవి ప్రణాళిక కలిగి ఉంటాయి. చీమలు చాలా ఉన్నతమైనవి. ఎందుకంటే అవి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. నీ కష్టపడే గుణం లేదా? ప్రణాళికలు లేవా నీ జీవితంలో? క్రమశిక్షణ లేదా? నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు. ఒకసారి ఆలోచించు. అరే ఎలా కష్టపడుతున్నాయి అని. ఆ కష్టము వాటిని నెమ్మదిగా ఉంచుతుంది. అరే ఎంత ప్లానింగ్గా ఉన్నాయి ఇవి అని చూడండి. ఆ ప్లానింగ్ వాళ్ళని సుఖంగా ఉంచుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ అధికారి లేకున్నా, ఏ నడిపించేవాడు ఎవడు లేకున్నా ఒక క్రమశిక్షణ కలిగి వారి జీవితాన్ని అవి జీవిస్తూ ఉన్నాయి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను వాటిని తీసి ఉన్నతమైన స్థానంలో మనిషి కంటే పెట్టి చెప్తా ఉన్నాడు. వాటి నుంచి మీరు పాఠాలు నేర్చుకోండి. ఇది నా పరిశుద్ధాత్మ ఈరోజు మీతో మాట్లాడుచు ఉన్నది. చీమ ఒక పాఠం నేర్పిస్తుంది. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, వాడి నుంచి పాఠాలను నేర్చుకుని నీ జీవితంలో కూడా కష్టపడు. నీ జీవితంలో కూడా మంచి ప్రణాళిక కలిగి ఉండు. నీ జీవితంలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండి ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండు. మనందరము కూడా అటువంటి గొప్ప స్థితిలో ఉండాలని, కష్టపడుతూ ఒక మంచి ప్లాన్ ఉండి డిసిప్లిన్ కలిగిన బిడలుగా మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రభు వినిన మాటలను బట్టి సోమరులాగా అన్సక్సెస్ఫుల్ పీపుల్లా ఉండకుండా చీమల వలె సక్సెస్ఫుల్ పీపుల్గా ఉండడానికి కృప చూపించండి. శారీరక జీవితంలోనే కాదు, ఆత్మీయ జీవితంలో కూడా మేము హార్డ్ వర్క్ చేస్తూ ప్లాన్ చేసుకుంటూ డిసిప్లిన్గా ఉండడానికి కృప చూపించండి. ప్రభు కష్టపడడం మాకు నేర్పించండి. కష్టాల్లో కూడా తోడుగా ఉండండి. ప్లాన్గా ప్రిపేర్డ్గా ప్రణాళిక కలిగి ఉండడానికి మాకు నేర్పించండి. ఆ ప్రణాళికను విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి కృప చూపించండి. అలాగే తండ్రి, ఎవరు ఏం చేసినా, ఎవరు ఎలా ఉన్నా కానీ మేము మాత్రం డిసిప్లిన్గా ఉండడానికి ఈ కృపను చూపించి మీ ఆశీర్వాదాలతో నింపమని, ఇదిగో ఈ మాటలు విని ఈ మాటలను ఎవరైతే అనేక మందికి పంపిస్తూ ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని మీ నిండైన ఆశీర్వాదాలు వారికి అందించమని మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.